హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 41 డేస్ యూట్యూబ్ ఛానల్. సో మన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డేలో భాగంగా మనం ప్రీవియస్లీ ఏ టాపిక్స్ అయితే మనం ప్రస్తావించడం జరిగిందో సో వాటిల్లోంచి మనకి 28-29 తారీఖుల్లో ఆల్మోస్ట్ మినిమం 10 మార్క్స్గా మ్యాక్సిమం 15 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకి రిపీట్ అవుతూ వస్తున్నాయి. సో వాటిలో భాగంగా మన దేశానికి సంబంధించి ముఖ్యమైన అధిపతుల గురించి చూద్దాం. అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రులు రాష్ట్రపతుల యొక్క వరుస క్రమం అనేది అడుగుతున్నారు. వాళ్ళ యొక్క జీతాలు ఏంటనేది అడుగుతున్నారు. కొన్ని కంపెనీస్ సంబంధించి సిఇఓస్ యొక్క పేర్లు అడుగుతున్నారండి. సో ఇవన్నీ కూడా మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. సో మన దేశానికి సంబంధించి ముఖ్యమైన అధిపతుల పేర్లుగా తీసుకుంటే ఫస్ట్ భారత ఆర్మీ చీఫ్గా ప్రెజెంట్ ఎవరు వస్తారనేది, అదేవిధంగా భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ప్రెజెంట్ ఎవరు వస్తారనేది, అదేవిధంగా భారత ప్రెజెంట్ నేవీ చీఫ్గా ఎవరు వస్తారనేది ఫస్ట్ మనకు తెలియాలి. సో ఈ మూడు కూడా మనకి రక్షణ రంగానికి సంబంధించి వచ్చే ముఖ్యమైన సంస్థలు: ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ. సో ఇండియన్ ఆర్మీ ప్రస్తుత అధికారి ఎవరంటే, ఇండియన్ ఆర్మీ ప్రస్తుత అధికారి మనోజ్ ముకుంద్ నరవానే అనే పేరు వస్తుంది. ప్రస్తుత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి గారికి తీసుకుంటే రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా అనే పేరు వస్తుంది. ప్రస్తుత ఇండియన్ నేవీ చీఫ్ గారిని తీసుకుంటే కరంబీర్ సింగ్ అనే పేరు వస్తుంది. కరంబీర్ సింగ్. సో కొన్నిసార్లు వీళ్ళ పేర్లు ఇచ్చేసి వీళ్ళ యొక్క ర్యాంకులు కూడా అడిగే అవకాశం అనేది మనకు ఉందండి. సో ప్రస్తుత ఇండియన్ ఆర్మీ చీఫ్ అన్న 27వ ఇండియన్ ఆర్మీ చీఫ్ అన్న మనోజ్ ముకుంద్ నరవానే వస్తాడు. ప్రస్తుత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అన్న 25వ చీఫ్ అన్న రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా వస్తాడు. ప్రస్తుత ఇండియన్ నేవీ చీఫ్ అన్న 24వ చీఫ్ అన్న కరంబీర్ సింగ్ అనే పేరు మనకి రావడం జరుగుతుంది. సో భారతదేశానికి సంబంధించి ముఖ్యమైన అధిపతుల్లో భాగంగా మనం ఫస్ట్ రక్షణ రంగానికి సంబంధించి మూడింటిని ప్రస్తావించాం. ఎందుకంటే ప్రజెంట్ భారతదేశం అనేది కరోనాతో ఏ విధంగా పోరాటం చేస్తుందో రక్షణ రంగాంశాలకు సంబంధించి అటు చైనాతో అటు పాకిస్తాన్తో కూడా మనం పోరాటం చేస్తున్నాం. సో భారతదేశం అనేది సుభిక్షంగా సంతోషంగా ఉండాలంటే కంపల్సరీ మనకి రక్షణ రంగానికి సంబంధించిన అంశాలు అనేవి చాలా ప్రముఖం. సో వాటికి సంబంధించి ముఖ్యమైన అధిపతులుగా మనం వీళ్ళ ముగ్గురి పేర్లు మనం చెప్పచ్చు: మనోజ్ ముకుంద్ నరవానే, రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా, కరంబీర్ సింగ్. అది ఇండియన్ ఆర్మీ డే అయితే జనవరి 15వ తేదీ వస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అయితే అక్టోబర్ 8వ తేదీ వస్తుంది. ఇండియన్ నేవీ డే అయితే డిసెంబర్ 4వ తేదీ అనేది మనకు రావడం జరుగుతుందండి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరంటే రాజ్నాథ్ సింగ్ అనే పేరు వస్తుంది. కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఎవరంటే అజయ్ కుమార్ అనే పేరు చెప్పచ్చు. అజయ్ కుమార్ కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి. రక్షణ శాఖ మంత్రి అయితే రాజ్నాథ్ సింగ్ యొక్క నియోజకవర్గం ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లోని లక్నో అనే ప్రదేశాన్ని మనం ప్రస్తావన చేయొచ్చు. సో ఇండియన్ ఆర్మీ డే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే, ఇండియన్ నేవీ డే కూడా మనకు తెలియాలి. ఇండియన్ ఆర్మీ డేని జనవరి 15వ తేదీని చెప్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని అక్టోబర్ 8వ తేదీని చెప్తారు. ఇండియన్ నేవీ డేని డిసెంబర్ 4వ తేదీ చెప్తారు. సో ప్రజెంట్ భారతదేశంలో, ప్రపంచంలో భారతదేశం అత్యంత బలమైన మిలిటరీ సామర్థ్యం కలిగిన దేశాలు ఎన్నో దేశం అంటే ఏం చెప్తారు? 4వ దేశంగా చెప్తారు. ప్రపంచంలో అత్యంత బలమైన మిలిటరీ సామర్థ్యం కలిగిన దేశాల్లో భారతదేశం ఎన్నో దేశం అంటే 4వ దేశం. అమెరికా, చైనా, రష్యా తర్వాత మనం 4వ దేశంగా ఉన్నాం. మన తర్వాత జపాన్ అనే దేశం, జపాన్ తర్వాత ఫ్రాన్స్ అనే దేశాలు ఉన్నాయి.
సో ఇది రక్షణ రంగానికి సంబంధించి ముఖ్యమైన అధిపతులకి సంబంధించి మనం చెప్పచ్చు. నెక్స్ట్, సో ముఖ్యమైన అధిపతుల్లో భాగంగా మరికొన్ని ముఖ్యమైన పర్సన్స్ కనుక పేర్లు తీసుకుంటే, ప్రస్తుత డిఆర్డిఓ చైర్మన్ ఎవరు, ప్రస్తుత బార్క్ సంస్థ యొక్క చైర్మన్ ఎవరు, ప్రస్తుత ఇస్రో సంస్థ యొక్క చైర్మన్ ఎవరు, ప్రస్తుత ట్రాయ్ సంస్థ యొక్క చైర్మన్ ఎవరు, ప్రస్తుత బిఎస్ఎన్ఎల్ కంపెనీ యొక్క చైర్మన్ ఎవరు, వీటి పేర్లు కూడా మనకు తెలియాలని. అదేవిధంగా ప్రస్తుత సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ చైర్మన్ ఎవరు, వీటి పేర్లు కూడా మనకు తెలియాలి. ఆల్రెడీ మనకి డిఆర్డిఓ గురించి క్వశ్చన్ వేసాడు. ప్రస్తుత డిఆర్డిఓ చైర్మన్ అనేది మనకి 28వ తారీఖు ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అది. సో ప్రస్తుత డిఆర్డిఓ చైర్మన్ పేరు కనుక తీసుకుంటే జి సతీష్ రెడ్డి అనే పేరు వస్తుందని. జి సతీష్ రెడ్డి అనే పర్సన్ ప్రస్తుత డిఆర్డిఓ చైర్మన్. సో డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓను స్థాపించింది 1958. డిఆర్డిఓ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే మనం న్యూఢిల్లీ అని చెప్పొచ్చు. సో రక్షణ రంగ అంశాలకు సంబంధించి ముఖ్యమైన సంస్థగా మనం డిఆర్డిఓ అనే సంస్థను చెప్పొచ్చు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్, బార్క్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే, బార్క్ యొక్క ప్రస్తుత చైర్మన్ పేరు అజిత్ కుమార్ మహంతి అనే పేరు వస్తుంది. సో అజిత్ కుమార్ మహంతి ఏ సంస్థ యొక్క చైర్మన్ అంటే బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ని స్థాపించిన సంవత్సరం 1954, హెడ్ క్వార్టర్ ముంబై, మహారాష్ట్ర చెప్తారు. నెక్స్ట్, ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరంటే కే శివన్ అనే పేరు వస్తుంది. ఇస్రో ప్రస్తుత చైర్మన్ కే శివన్. 9వ చైర్మన్ అన్న కే శివన్ అని చెప్పొచ్చు. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రోని స్థాపించింది 1969. ఇస్రో హెడ్ క్వార్టర్ అనేది బెంగళూరు, కర్ణాటక వస్తుందని. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్గా మనం చెప్పచ్చు. ట్రాయ్ ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే పిడి వాగే అనే పేరు వస్తుందండి. పిడి వాగే అనే పర్సన్ ట్రాయ్ యొక్క ప్రస్తుత చైర్మన్. ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాగా మనం ట్రాయ్ అనే సంస్థను చెప్పచ్చు. ట్రాయ్ అనే సంస్థకి హెడ్ క్వార్టర్ ఎక్కడంటే మనం న్యూఢిల్లీ వస్తుందండి. సో బిఎస్ఎన్ఎల్, భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్. బిఎస్ఎన్ఎల్ సంస్థను స్థాపించినప్పుడే 2000 ఇయర్లో స్థాపించడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే ప్రవీణ్ కుమార్ అనే పేరు చెప్తారు. బిఎస్ఎన్ఎల్ సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే ప్రవీణ్ కుమార్ అనే పేరు రావడం జరుగుతుందని. అండ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మనకి 1979లో స్థాపించడం జరిగింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ వస్తుందంటే మనకి శ్రీహరికోట, నెల్లూరుకి సంబంధించి రావడం జరుగుతుందని. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ యొక్క చైర్మన్ పేరు కనుక తీసుకుంటే రాజరాజన్ అనే పేరు వస్తుందని. రాజరాజన్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ యొక్క చైర్మన్. బిఎస్ఎన్ఎల్ స్థాపించినప్పుడే 2000 ఇయర్లో స్థాపించడం జరిగిందని. సో కేవలం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీనే కాకుండా కొన్ని ముఖ్యమైన సంస్థలకు సంబంధించి వచ్చే చైర్మన్స్ పేర్లు అంటవి. సో వాటి యొక్క పేర్లు అవి: జి సతీష్ రెడ్డి, అజిత్ కుమార్ మహంతి, కే శివన్, పిడి వాగే, ప్రవీణ్ కుమార్, రాజరాజన్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ యొక్క చైర్మన్స్గా మనం చెప్పచ్చు. అర్థమవుతుందండి. సో ఆ విధంగా వీటితో పాటు రిమైనింగ్ వాటిని కూడా మనం ప్రస్తావిద్దాం. ప్రస్తుత ఎల్ఐసి చైర్మన్ ఎవరు, ప్రస్తుత సిడ్బీ చైర్మన్ ఎవరు, ప్రస్తుత సెబీ చైర్మన్ ఎవరు, ప్రస్తుత నాబార్డు చైర్మన్ ఎవరు, ప్రస్తుత ఎల్ఐసి, సిడ్బీ, సెబీ, నాబార్డ్, ప్రస్తుత ఎగ్జిమ్ బ్యాంక్ చైర్మన్ ఎవరు,
ప్రస్తుత నేషనల్ హౌసింగ్ బ్యాంక్ చైర్మన్ ఎవరు? నేషనల్ హౌసింగ్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్, అదేవిధంగా ప్రస్తుత సెవెంత్ పే కమిషన్ చైర్మన్ ఎవరు? 7వ పే కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? అదేవిధంగా ప్రస్తుత 7th పే కమిషన్ తర్వాత రిమైనింగ్ వాటిని కూడా చూద్దాం. ఫస్ట్ ఇవన్నీ కూడా మనం పాయింట్అవుట్ చేద్దాం. ప్రస్తుత ఎల్ఐసి చైర్మన్ పేరు కనుక తీసుకుంటే ఎంఆర్ కుమార్ అనే పేరు వస్తుందండి. ప్రస్తుత ఎల్ఐసి చైర్మన్ యొక్క పేరు కనుక తీసుకుంటే ఎంఆర్ కుమార్. ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్గా మనకు వస్తుంది. 1956లో ఎల్ఐసిని స్థాపించారు. సో హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ముంబై చెప్పొచ్చు. ప్రస్తుత ఎల్ఐసి చైర్మన్ ఎవరంటే ఎంఆర్ కుమార్ అనే పేరు మనం ప్రస్తావన చేయవచ్చు. నెక్స్ట్ సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్ ఎవరంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్ దేవేంద్ర కుమార్ సింగ్ అనే పేరు వస్తుందండి. సిడ్బీని స్థాపించింది 1990లో స్థాపించారు. హెడ్ క్వార్టర్ లక్నో, ఉత్తరప్రదేశ్లోని లక్నో అనే ప్రదేశం వస్తుంది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెబీ అనే సంస్థకి ప్రస్తుత చైర్మన్ ఎవరంటే అజయ్ త్యాగి అనే పేరు వస్తుంది. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాగా మనం సెబీ అనే సంస్థను మనం ప్రస్తావన చేయవచ్చు. సెబీ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ముంబై. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ చైర్మన్గా అజయ్ త్యాగి అనే పేరును మనం ప్రస్తావన చేయవచ్చు. అంటే స్టాక్ మార్కెట్ని, షేర్ మార్కెట్ని కంట్రోల్ చేసే సంస్థగా సెబీ అనే సంస్థ వస్తుంది. నెక్స్ట్ నాబార్డ్ సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్. నాబార్డ్ సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ చింతల గోవిందరాజులు అనే పేరు వస్తుందండి. చింతల గోవిందరాజులు నాబార్డ్ అనే సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్. సో నాబార్డ్ని స్థాపించింది 1982. హెడ్ క్వార్టర్ ముంబై. శివరామన్ కమిటీ ద్వారా నాబార్డ్ని స్థాపించారు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్గా మనం నాబార్డ్ అనే సంస్థను మనం ప్రస్తావన చేయవచ్చు. సో పల్లె గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతులకు రుణాలు కల్పించడమే కాకుండా పల్లె గ్రామీణ ప్రాంతాల యొక్క అభివృద్ధికి రుణాలు కల్పించే సంస్థగా కూడా నాబార్డ్ అనే సంస్థ అనేది మనకు రావడం జరుగుతుందని. సో ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే వాటికి, భారతదేశానికి దిగుమతి అయ్యే వాటికి అంశాల పర్యవేక్షణ సంబంధించి వచ్చేది ఎగ్జిమ్ బ్యాంక్. సో ఎగ్జిమ్ బ్యాంక్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే డేవిడ్ రస్కినా అనే పేరు వస్తుందండి. ఎగ్జిమ్ బ్యాంక్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే డేవిడ్ రస్కినా. సో 1982లో ఎగ్జిమ్ అనే సంస్థను స్థాపించారు. హెడ్ క్వార్టర్ ముంబై. సో భారతదేశం నుంచి ఎక్కువగా ఎగుమతి అయ్యేది ఏదంటే మనం జనపనార చెప్తారు. భారతదేశానికి ఎక్కువగా దిగుమతి అయ్యేది ఏదంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ అని చెప్తారు. నెక్స్ట్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఎన్హెచ్బి సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే ఆర్వి వర్మ అనే పేరు వస్తుందండి. ఆర్వి వర్మ. సో ఆర్వి వర్మ ఏ సంస్థ యొక్క చైర్మన్ అంటే ఎన్హెచ్బి. ఎన్హెచ్బి అంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్. సో 1986 ఆ సమయాల్లో ఈ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ని స్థాపించడం జరిగింది. హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ఢిల్లీ అని చెప్పచ్చు. సో భారతదేశంలో ఎవరికైతే కనీస గృహ సదుపాయం లేదో, సో గృహ సదుపాయాన్ని కల్పిస్తానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంగా మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే స్కీమ్ చెప్తారు. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన దేనికి వస్తుందండి? 2022 సంవత్సరానికల్లా భారతదేశంలో ఎవరికైతే కనీస గృహ సదుపాయం లేదో వాళ్ళందరికీ కూడా కనీస గృహ సదుపాయం కల్పిస్తాను ప్రవేశపెట్టిన పథకమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. క్లియర్. 7th పే కమిషన్ చైర్మన్ ఎవరంటే ఏకే మాథూర్.
అర్జున్ కుమార్ మాథూర్ అనే పేరు వస్తుంది. 7th పే కమిషన్ చైర్మన్ ఎవరంటే ఏకే మాథూర్. సో ఆ విధంగా మనం వీటిని కూడా ప్రస్తావన చేయవచ్చు. ఎల్ఐసి చైర్మన్ ఎవరంటే ఎంఆర్ కుమార్ అని, సిడ్బీ చైర్మన్ ఎవరంటే దేవేంద్ర కుమార్ సింగ్ అని, సెబీ చైర్మన్ ఎవరంటే అజయ్ త్యాగ్ అని, నాబార్డు చైర్మన్ ఎవరంటే చింతల గోవిందరాజులని, ఎగ్జిమ్ బ్యాంక్ చైర్మన్ ఎవరంటే డేవిడ్ రస్కినా అని, ఎన్హెచ్బి చైర్మన్ ఎవరంటే ఆర్వి వర్మ అని, 7th పే కమిషన్ చైర్మన్ ఎవరంటే ఏకే మాథూర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ వాటిని కూడా మనం ప్రస్తావిద్దాం. అంటే కంపల్సరీ ఒక మార్క్ అనేది అడుగుతున్నాడు. కొన్ని షిఫ్ట్లలో 2 మార్కులు కూడా అడిగే అవకాశాలు అనేవి మనకు వస్తాయి. అంటే మనకి వెళ్ళే కోల్ది ఇంకా కొంచెం టఫ్ అవుద్దండి పేపరు. ఇప్పుడు ఎలా ఉన్న విధంగా అయితే ఉండదు. నెక్స్ట్ IRDAI సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? NSE సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? BSE సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? SBI సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? అదేవిధంగా రైల్వే బోర్డు యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? రైల్వే బోర్డు యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? అదేవిధంగా SSC సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? UPSC సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? అదేవిధంగా SSC UPSC కాకుండా రిమైనింగ్ వాటిని కనుక తీసుకుంటే NBA ప్రస్తుత చైర్మన్ ఎవరు? NBA అంటే IBA, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? సో ఇవి కూడా మనం ప్రస్తావిద్దాం. ఫస్ట్ IRDAI. సో IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాగా చెప్తారు. సో సుభాష్ చంద్ర అనే పర్సన్ IRDAI అనే సంస్థకి సంబంధించి ప్రస్తుత చైర్మన్గా మనం చెప్పచ్చు. భారతదేశంలో మొత్తం ఇన్సూరెన్స్ రంగాన్ని రెగ్యులేట్ చేసే సంస్థ ఏదంటే IRDAI. అటువంటి IRDAI అనే సంస్థకి చైర్మన్ ఎవరంటే సుభాష్ చంద్ర అనే పేరు వస్తుందని. నెక్స్ట్ NSE సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే గిరీష్ చంద్ర చతుర్వేది. NSE అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్గా మనం చెప్పచ్చు. సో అటువంటి NSE అనే సంస్థకి చైర్మన్ ఎవరంటే గిరీష్ చంద్ర చతుర్వేది. నెక్స్ట్ BSE సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే BSE సంస్థకి సంబంధించి ప్రస్తుత చైర్మన్గా విక్రమ్జిత్ సేన్ అనే పేరు వస్తుందండి. విక్రమ్జిత్ సేన్. అదేవిధంగా సెబీ సంస్థ యొక్క SBI సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే దినేష్ కుమార్ కారా అనే పేరు చెప్పచ్చు. దినేష్ కుమార్ కారా. రైల్వే బోర్డు ప్రస్తుత చైర్మన్ ఎవరంటే వినోద్ కుమార్ యాదవ్. రైల్వే బోర్డు ప్రస్తుత చైర్మన్గా వినోద్ కుమార్ యాదవ్ అనే పేరు చెప్పచ్చు. SSC ప్రస్తుత చైర్మన్గా బ్రాజ్రాజ్ శర్మ అనే పేరు చెప్పచ్చు. UPSC ప్రస్తుత చైర్మన్గా
ప్రదీప్ కుమార్ జోషి అనే పేరు చెప్పచ్చు. అదేవిధంగా ఐబిఏ ప్రస్తుత చైర్మన్గా రాజ్ కిరణ్ రాయ్ అనే పేరు చెప్పచ్చు. ఫస్ట్ ఏం చెప్పాం? IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సెకండ్ NSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ ఎవరంటే మనకి గిరీష్ చంద్ర చతుర్వేది అనే పేరు చెప్పచ్చు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ ఎవరంటే విక్రమ్జిత్ సేన్ అనే పేరు చెప్పచ్చు. SBI చైర్మన్గా, రైల్వే బోర్డు చైర్మన్గా వినోద్ కుమార్ యాదవ్. SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్. UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్. IBA ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా మనం వీళ్ళ పేర్లు చెప్పచ్చు. నెక్స్ట్ ఇవే కాకుండా ప్రస్తుత లోక్సభ సెక్రటరీ జనరల్, ప్రస్తుత లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరు? ప్రస్తుత రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరు? ప్రస్తుత లోక్సభ రాజ్యసభ సెక్రటరీ జనరల్ తర్వాత మనం చెప్పే మరో పర్సన్ పేరు ప్రస్తుత త్రివిధ దళ అధిపతి ఎవరు? అదేవిధంగా ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు? ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు? అదేవిధంగా ప్రస్తుత సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? అదేవిధంగా ప్రస్తుత అపోజిషన్ లీడర్ ఆఫ్ ది రాజ్యసభ ఎవరు? అపోజిషన్ లీడర్ ఆఫ్ ది రాజ్యసభగా ఎవరు వస్తారు? ఫస్ట్ ఈ అంశాలని మనం ప్రస్తావిద్దామండి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గురించి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి, లోక్సభ స్పీకర్ గురించి, లోక్సభ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ అనే అంశాలని మనం ఫస్ట్ చూద్దాం. సో లోక్సభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే ఉత్పల్ కుమార్ సింగ్ అనే పేరు మనం చెప్పచ్చు. ఉత్పల్ కుమార్ సింగ్ అనే పర్సన్ లోక్సభ సెక్రటరీ జనరల్. అదే రాజ్యసభ సెక్రటరీ జనరల్ పేరు కనుక తీసుకుంటే దీపక్ వర్మ అనే పేరు వస్తుందండి. సో దీపక్ వర్మ రాజ్యసభ సెక్రటరీ జనరల్గా మనం చెప్పచ్చు. త్రివిధ దళ అధిపతి ఎవరంటే మనకి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీకి సంబంధించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా మనం బిపిన్ రావత్ అనే పర్సన్ పేరుని మనం చెప్తాం. బిపిన్ రావత్ CDS, ఫస్ట్ ఇండియన్ CDSగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా మనం చెప్పచ్చు. లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా. సో ఓం బిర్లా 17వ లోక్సభ స్పీకర్గా మనం ప్రస్తావన చేయొచ్చు. లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా యొక్క ర్యాంక్ ఎంత అంటే 17th. ఆయన ఏ స్టేట్కి చెందినవాడంటే రాజస్థాన్. నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ చీఫ్ జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే అనే పేరు వస్తుందండి. శరద్ అరవింద్ బాబ్డే యొక్క ర్యాంక్ ఎంతంటే 47. ప్రస్తుత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ అన్న, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క 47వ చీఫ్ జస్టిస్ అన్న శరద్ అరవింద్ బాబ్డే పేరు మనం చెప్పొచ్చు. ఆయన మహారాష్ట్రకు చెందినవాడు. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సునీల్ అరోరా ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా 23వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా మనం చెప్పొచ్చు. ఆయన ఏ రాష్ట్రానికి చెందినవాడంటే పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు. ప్రస్తుత అపోజిషన్ లీడర్ ఆఫ్ ది రాజ్యసభ ఎవరంటే గులాం నబీ ఆజాద్ అనే పర్సన్ ప్రస్తుత రాజ్యసభ
అపోజిషన్ లీడర్ ఆఫ్ ది రాజ్యసభగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గులాం నబీ ఆజాద్ని మనం చెప్పచ్చు. వీళ్ళే కాకుండా ఇంకా మనకి చాలామంది వస్తారండి. సో వాళ్ళందరికీ గురించి కూడా మనం ప్రస్తావించాలి. ఇక్కడ లోక్సభ సెక్రటరీ జనరల్గా రీసెంట్గా ఉత్పల్ కుమార్ సింగ్ అనే పర్సన్ని రీసెంట్గా అపాయింట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ జాతీయ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ చైర్మన్ ఎవరు? జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు? జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ ఎవరు? అదేవిధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు? ఫస్ట్ మనకి ఈ అంశాల గురించి తెలియాలి. ఫస్ట్ జాతీయ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ చైర్మన్ కనుక తీసుకుంటే రామ్ శంకర్ కతారియా అనే పేరు వస్తుందండి. సో రామ్ శంకర్ కతారియా జాతీయ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ చైర్మన్. జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్గా నందకుమార్ సాయి అనే పేరు వస్తుంది. నందకుమార్ సాయి జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ కనుక తీసుకుంటే రేఖా శర్మ. జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ పేరు కనుక తీసుకుంటే సయ్యద్ హజాన్ రిజ్వీ. జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పేరు కనుక తీసుకుంటే హెచ్ఎల్ దత్తు అనే పేరు మనం చెప్పచ్చు. హెచ్ఎల్ దత్తు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా. అదేవిధంగా నీతి ఆయోగ్ అనే సంస్థకి నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు? ఈ పాయింట్స్ కూడా మనకు తెలియాలి. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరంటే ప్రధానమంత్రి ఉంటారండి. మనకు ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోదీ. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరంటే రాజీవ్ కుమార్. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరంటే రాజీవ్ కుమార్. నీతి ఆయోగ్ సిఇఓ ఎవరంటే అమితాబ్ కాంత్ అనే పేరు వస్తుందండి. అమితాబ్ కాంత్. క్లియర్? నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియాగా మనం నీతి ఆయోగ్ అనే సంస్థని మనం ప్రస్తావన చేయవచ్చు. సో ప్రణాళికా సంఘానికి పేరు మార్చి నీతి ఆయోగ్ అనే సంస్థని 2015 జనవరి 1వ తేదీన ప్రవేశపెట్టడం జరిగిందండి. సో వీటి యొక్క చైర్మన్స్ పేర్లు కూడా మనకు తెలియాలి. అదేవిధంగా రిమైనింగ్ వాటి గురించి కూడా మనం ప్రస్తావిద్దాం.